గోదావరి జిల్లాల సోయగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. గోదావరి యాసతో తెరపై హంగామా చేసిన చిత్రాలు సూపర్ హిట్ సాధించాయి. తెరపై వినోదాన్ని వడ్డించడంలో గోదావరి పల్లెలు ముందుంటాయి. ఊరంటే నీరు, వ్యవసాయం, మమకారం, జనం సందడి, వీటన్నిటికీ గోదావరి జిల్లాలే ఆనవాళ్లు. ఒక మాటలో చెప్పాలంటే గోదావరి జిల్లాలు సహజ సిద్ధమైన సినీ స్టూడియోలు. అందుకే నిత్యం అక్కడ పల్లెలు సినీ బృందాల సందడితో కలకలలాడుతుంటాయి. గోదావరి జిల్లాలకు గుర్తింపు తెచ్చినది గోదావరి నదీమ తల్లి. గోదావరి తీరాల్లో ప్రకృతి సోయగాలకు కొదవలేదు, పర్యాటక ప్రాంతాలకు కొరత లేదు. అక్కడ ప్రతి దృశ్యం ఒక దృశ్య కావ్యమే. అవుట్డోర్ షూటింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే. ఆత్రేయపురం, కడియం, దేవీపట్నం, గోకవరం, గుమ్మల్లదొడ్డి, గూడాల, మారేడుమిల్లి, కోనసీమ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతం ఒక ప్రత్యేకత సాధించినది. ఇక్కడ తీసిన చిత్రాలు బహుళ ప్రేక్షకాదరణ పొందినవి. అయితే రాను రాను గోదావరి జిల్లాలో సినిమాలు చిత్రీకరించే ప్రదేశాలు కనుమరుగవుతున్నాయి. వాటిని సంరక్షించాల్సిన ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నది తీర ప్రాంతాల కోతకు గురవుతున్నాయి. దీంతో పర్యాటక ప్రాంతాల ప్రమాదంలో పడుతున్నాయి. 300 సినిమాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఓ వృక్షం ఇటీవల నేల కొరిగింది, చరిత్రను చెరిపేసింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం అనే గ్రామం గోదావరి ఒడ్డున ఉంటుంది. ప్రకృతి సోయగానికి పెట్టింది పేరు ఆ తీరం. అక్కడ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన నిద్రగన్నేరు చెట్టు ఉంటుంది. సుమారు 300 సినిమాలకు సంబంధించి సన్నివేశాలను, పాటలను ఇక్కడే చిత్రీకరించారు. 1975లో వచ్చిన పాడి పంటలతో ఈ వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు, ఇలా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలన్నిటిలోనూ ఈ చెట్టు కనిపిస్తుంది. సహజ సిద్ధమైన ప్రకృతిలో సినిమాలు తీయాలన్న అభిరుచి ఉన్న దర్శకులు తెలుగులో కొదవలేదు. అటువంటి వారిలో బాపు గారు, కె విశ్వనాథ్ గారు, కె రాఘవేంద్రరావు గారు వంటి వారు ముందుంటారు. గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలను గోదావరి జిల్లాలోని ఎక్కువగా చిత్రీకరించారు. నాటి తరం కథానాయకుల నుంచి నేటి తరం హీరోల వరకు అందరికీ గోదావరి జిల్లాలు సుపరిచితం. సినీ పరిశ్రమలు, గ్రామీణ నేపథ్యం అంటేనే ఉమ్మడి రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే. అయితే 300 చిత్రాల్లో కనిపించిన ఈ నిద్రకన్నేరు చెట్టు నేల కొరకడం ఆ ప్రాంతీయులకు మింగుడు పడని విషయం. సినిమా షూటింగ్లతో స్థానిక సంస్థలకు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ పర్యాటక ప్రాంతాలు, సినీ చిత్రీకరణకు సంబంధించిన ప్రదేశాలను సంరక్షించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమయ్యింది. అటు స్థానిక సంస్థల సైతం పెద్దగా పట్టించుకోలేదు. ఈ చెట్టు విషయంలో కూడా అలానే జరిగింది. చెట్టు సంరక్షణ విషయంలో పాలకులు, అధికార యంత్రాంగం శ్రద్ధ చూపలేదు. వరదలకు గట్టు కొద్దిగా దిగబడి చెట్టు మొదలు రెండుగా చీలిపోయి పడిపోయింది.